హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మళ్ళీ అదే చెన్నై, అదే ఇంగ్లాండ్ టీం. బట్ మన ఇండియన్ టీం నుంచి మాత్రం డెఫినెట్గా ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శనివారం నుంచి ఇంగ్లాండ్తో సెకండ్ టెస్ట్ మొదలు కాబోతుంది. ఫర్ 2 రీజన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే రెవెంజ్. ఒక వ్యూయర్ కూడా ఒక కామెంట్ పెట్టారు, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కూడా గర్జన కంటే భయంకరంగా ఉంటుందని చెప్పి సినిమా డైలాగ్. సో అలాంటి ప్లాన్ ఉంటుంది ఇండియాకి. ఎందుకంటే ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ షాకర్. మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం, అందులో 227 రన్స్తో ఓడిపోవడం. నేను అంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. 2010 నుంచి తీసుకుంటే మనం హోమ్లో మన సొంత గడ్డ మీద ఇండియాలో 50 టెస్టులు ఆడితే వాటిలో 4 ఓడిపోయాం. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఇంత అవమానకరంగా ఓడిపోవడం ఏంటి? అందులోనూ ఆఫ్టర్ దట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇప్పుడు అక్కడ ఫుల్ స్ట్రెంగ్త్తో లేము, ఇక్కడ నియర్ ఫుల్ స్ట్రెంగ్త్తో ఉండి కూడా మనం ఓడిపోవడం ఏంటి? సో దీని నుంచుకోవడం చాలా కష్టం. అందుకని ఆ రెవెంజ్ అనేది దట్ విల్ బి ఫోర్మోస్ట్ థింగ్ ఇన్ ఆల్ అవర్ మైండ్స్ అండ్ ఆల్సో ఇన్ ది మైండ్స్ ఆఫ్ అవర్ టీమ్. సో దే విల్ బి రేరింగ్ టు గో. డెఫినెట్గా ఆ రెవెంజ్ మెంటాలిటీలో వెళ్తారు, పైకి చెప్పినా చెప్పకపోయినా. సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నేపథ్యంలో ఇండియాకి ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈ సిరీస్లో అట్లీస్ట్ 2-1 మార్జిన్తో మనం గెలవాలి. 2-1 మార్జిన్తో గెలవాలంటే ఒక మ్యాచ్ ఆల్రెడీ ఓడిపోయాం కాబట్టి రిమైనింగ్ 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలవాలి. పింక్ బాల్ టెస్ట్ అంటే థర్డ్ టెస్ట్ మ్యాచ్ గెలుస్తామో లేదో తెలియదు, ఎందుకంటే అది చాలా జాగ్రత్తగా ఆడాలి. ఆ పింక్ బాల్లో ఏమవుతుందంటే ట్వైలైట్ జోన్ అని ఉంటుంది. ఈవినింగ్ టైం సడన్గా లైట్లు వేసినప్పుడు ఆ డే లైటు, ఆ ఆర్టిఫిషియల్ లైట్ టైంలో బాల్ విల్ స్టార్ట్ డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. బాల్ మూవ్ అవుతుంది ఎక్కువ, ఆ సెషన్లో ఎక్కువ వికెట్ కోల్పోవచ్చు, అది లాటరీ లాగా అయిపోతుంది. సో ఆ మ్యాచ్ గురించి మనం ఎక్కువగా హోప్స్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఆ మ్యాచ్లో హోమ్ అడ్వాంటేజ్ మనకి మిగతా టెస్ట్లో ఉన్నంతగా ఉండదు. అందుకని ఈ మ్యాచ్లో గెలిస్తే ఏంటంటే రిమైనింగ్ 2 మ్యాచెస్లో కూడా కాన్ఫిడెంట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ మ్యాచ్ డ్రా చేసుకోవడం కాదు, గెలవడం చాలా ఇంపార్టెంట్. గెలిచి తీరాల్సిన పరిస్థితి, ఆల్మోస్ట్ ఏ మస్ట్ విన్ సిచ్యుయేషన్. సో అది ఈ మ్యాచ్కున్న నేపథ్యం. మరి ఇండియన్ టీం ఎలా ఉండబోతుంది? గమ్మత్ ఏంటంటే ఈ మ్యాచ్లో మొదటి మ్యాచ్లో గెలిచిన ఇంగ్లాండ్ టీం చాలా చేంజెస్ చేస్తుంది. ఇండియన్ టీం ఒకే ఒక చేంజ్ చేస్తుండొచ్చు. ఇంగ్లాండ్లో అయితే ఆల్మోస్ట్ 4 చేంజెస్ కంపల్సరీగా మనకు కనిపిస్తున్నాయి. సో అది ఒక పారాడాక్స్గా మనం చెప్పుకోవాలి. ఇండియన్ టీంలో ఒకే ఒక చేంజ్ ఏంటంటే అక్షర్ పటేల్ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యాడు కాబట్టి హీఈస్ 100% షూర్ దట్ హీఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ షాబాజ్ నదీమ్. అదైతే వన్ థింగ్ ఈజ్ సర్టన్, ఆ ప్లేస్ ఖరారు అయిపోయింది అని చెప్పాలి. ఇంకొక చేంజ్ ఏంటంటే మేబీ ఆర్ మే నాట్ బి, వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ ఆడడం. ఇది జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకు కుల్దీప్ యాదవ్ తీసుకొస్తారు వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో? వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ బాగా చేయలేదు, బ్యాటింగ్ బాగా చేశాడు. బట్ ఎప్పుడైతే అక్షర్ పటేల్ టీంలోకి వస్తాడో మనకి నెంబర్ 7, నెంబర్ 8లో ఒక ఆల్రౌండర్ ఉండాల్సిన అవసరం లేదు. అక్షర్ పటేల్ ఆల్సో కెన్ బ్యాట్. వాషింగ్టన్ అంత బాగా బ్యాటింగ్ చేయకపోవచ్చు, కానీ హీ కెన్ ఆల్సో బ్యాట్. అశ్విన్ ఈజ్ ఆల్సో బ్యాటింగ్ వెల్. సో అశ్విన్ అట్ నెంబర్ 7, అక్షర్ అట్ నెంబర్ 8. మనకి ఆ టెయిల్ లాంగ్గా ఉండకుండా వాళ్ళు దాన్ని చూసుకోవడానికి వీలవుతుంది. సో మనకి వాషింగ్టన్ సుందర్ నెంబర్ 7లో ఆడించాల్సిన అవసరం లేదు ఫర్ హిస్ బ్యాటింగ్ ఎబిలిటీ. సో బౌలింగ్ విషయానికి వస్తే అతను ఇంప్రెస్ చేయలేదు. అక్షర్ కూడా ఏ రకంగా బౌలింగ్ చేస్తాడో మనకు తెలియదు, ఎందుకంటే అతను కూడా న్యూ కమర్, టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేయబోతున్నాడు. సో మళ్ళీ మొదటి మ్యాచ్ సిచ్యువేషన్ లాగే అశ్విన్ ఒక్కడే బాగా బౌలింగ్ వేసి మిగతా ఇద్దరు స్పిన్నర్స్ ఫెయిల్ అయితే ఇబ్బంది కదా. అందుకని కుల్దీప్ మైట్ కమ్ ఇన్ టు ద పిక్చర్ అని మనం అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే విరాట్ కోహ్లీకి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ మీద కాన్ఫిడెన్స్ మనకు కనబడలేదు, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో అతనికి ఒకే ఒక ఓవర్ ఇచ్చాడు. వెరాజ్ షాబాజ్ నదీమ్కి న్యూ బాల్ ఇచ్చాడు అశ్విన్తో పాటు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే వాషింగ్టన్ సుందర్ ఉంటాడా ఉండడా అనేది ఒక టాస్అప్. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు పిచ్ చూసిన తర్వాత రకరకాల ఫ్యాక్టర్స్తో డిసైడ్ చేయొచ్చు. బట్ పరిస్థితి ఏదో అది. ఇండియన్ టీంలో ఒకే ఒక చేంజ్ ఉంటుంది. రోహిత్ కానీ రహానే కానీ ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు మరింత రెస్పాన్సిబుల్గా ఆడాలి. మనకి వివిఎస్ లక్ష్మణ్ కూడా చెప్పాడు, అందరు చెప్తుంది ఏంటంటే సీనియర్ ప్రోస్ దే షుడ్ బ్యాట్ మోర్ రెస్పాన్సిబ్లీ. టీంని గట్టెక్కించాలి అంటే వాళ్ళిద్దరి నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి. సో అది ఇండియన్ టీం 11 సంబంధించింది. ఇంగ్లాండ్ టీంలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఫోర్స్డ్ చేంజ్ అంటే జోఫ్రా ఆర్చర్ గాయపడడం,
తర్వాత ఆండర్సన్కి వాళ్ళు రెస్ట్ ఇవ్వక తప్పని పరిస్థితి, ఎందుకంటే 38 ఇయర్ ఓల్డ్ అతను. మొన్నని శ్రీలంకలో కూడా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ హీట్లో అతను కంటిన్యూస్గా ఆడాడు. పింక్ బాల్ టెస్ట్లో అతను చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బాల్ ఎక్కువ మూవ్ అవుతుంది కాబట్టి. అలాంటి స్వింగ్ బౌలర్ పింక్ బాల్ టెస్ట్ కోసం అతన్ని రెస్ట్ ఇచ్చారు. స్టూవర్ట్ బ్రాడ్ టీంలోకి వచ్చారు. 12 అనౌన్స్ చేశారు వాళ్ళు. ఆ అనౌన్స్ చేసిన 12లో స్టూవర్ట్ బ్రాడ్ ఉన్నాడు, ఆలీ స్టోన్ అని చెప్పి మరొక ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. సో క్రిస్ వోక్స్ కూడా ఉన్నాడు. క్రిస్ వోక్స్ ఈజ్ నాట్ వెరీ పేసీ, బట్ ఈజ్ అ వెరీ గుడ్ సీమ్ బౌలర్. సో క్రిస్ వోక్స్ని తీసుకుంటారా లేకపోతే ఆలీ స్టోన్? స్టూవర్ట్ బ్రాడ్ అయితే ఆండర్సన్ ప్లేస్లో ఆడతాడు, లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్. బట్ జోఫ్రా ఆర్చర్కి లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ ఎవరంటే ఆలీ స్టోన్ అని చెప్పాలి. ఆలీ స్టోన్ మంచి వేగంతో బౌలింగ్ వేయగలడు, మంచి ఫాస్ట్ బౌలర్ అతను. యూ కెన్ క్లాక్ 145 క్లిక్స్. సో అలాంటి బౌలర్ అతన్ని తీసుకోవచ్చు. లేదా క్రిస్ వోక్స్ మరింత కంట్రోల్ ఉంటుందంటే క్రిస్ వోక్స్ తీసుకోవచ్చు. సో వాళ్ళిద్దరి మధ్య 11th పొజిషన్ అనేది డిసైడ్ అవుతుంది. అదొకటి. బ్యాటింగ్లో వాళ్ళు పెద్దగా మార్పులు చేయలేదు. బట్ ఇంకొక చేంజ్ ఏంటంటే వాళ్ళు జాస్ బట్లర్ని కేవలం మొదటి టెస్ట్ మాత్రమే పిక్ చేశారు. సో అతనికి రెస్ట్ ఇచ్చారు. 3 మ్యాచెస్కి అతను హోమ్కి వెళ్ళిపోతాడు. సో హీ విల్ బి బ్యాక్ ఫర్ ది T20 సిరీస్. సో జాస్ బట్లర్ ప్లేస్లో బెన్ ఫోక్స్ కీపర్గా ఈ మొత్తం సిరీస్లో అతని కీపర్గా ఉంటాడు. సో అది ఒక మార్పు. నెక్స్ట్ మ్యాచ్కి బేర్స్టో జాయిన్ అవుతారు టీంలో, బట్ హీ విల్ బీ బ్యాటింగ్ యాజ్ ఏ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. సో బ్యాటింగ్లో వాళ్ళు మార్పులు చేయలేదు. బౌలింగ్లో మొత్తం ఆల్మోస్ట్ కొత్త అటాక్ కనిపిస్తుంది, ఎందుకంటే మొయిన్ అలీ ఉన్నాడు. వాళ్ళు డామ్ బెస్ట్ని తీసేశారు. డామ్ బెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్స్ తీసినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో అతను ఆ రిథమ్ కోల్పోయాడు. ఈ వాజ్ బౌలింగ్ లాట్ ఆఫ్ బౌండరీ బాల్స్. సో అందుకని ఆఫ్ స్పిన్నర్ డామ్ బెస్ట్ ప్లేస్లో ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ మొయిన్ అలీని వాళ్ళు టీంలోకి చేర్చడం జరిగింది. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ జాక్లీష్ మినహా మిగతా అంతా కొత్తగా ఉంటుంది. జాక్లీష్ అండ్ అఫ్ కోర్స్ బెన్ స్టోక్స్. బ్యాటింగ్లో అలాంటి మార్పులు లేవు. బట్ బ్యాటింగ్లో మనం చూస్తే ఏంటంటే ఎవరు ఫామ్లో ఉన్నారు ఎక్సెప్ట్ జో రూట్, బెన్ స్టోక్స్ అండ్ డామ్ సిబ్లీ. మిగతా ఎవరు ఫామ్లో లేరు. రోడీ బర్న్స్ కానీ, లారెన్స్ కానీ, ఓలీ పోప్ కానీ ఎవరు కూడా పెద్ద ఫామ్లో లేరు కాబట్టి ఇండియాకి అదొక ఆపర్చునిటీ. మనకి బెన్ స్టోక్స్ని కట్టడి చేయడం, జో రూట్ని మళ్ళీ డబుల్ సెంచరీలు చేయకుండా ఆపగలగడం చేస్తే చాలు. డామ్ సిబ్లీ పెద్ద అంత ప్రమాదకరమేం కాదు. సో వాళ్ళిద్దరిని ముఖ్యంగా ఆ స్వీప్ షాట్లు కొట్టకుండా ఆపగలగాలి. అందుకని అక్కడ అక్షర్ పటేల్ లాంటి బౌలర్ ఇంపార్టెంట్, ఎందుకంటే అతని బాల్ వేగంగా, అంటే మన సేమ్ ఆల్మోస్ట్ జడేజా లాగానే అతను క్విక్కర్ త్రూ ది ఎయిర్. అతని స్పిన్ కాస్త వేగం ఎక్కువ ఉంటుంది, 90 kmph బెటర్గా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే స్వీప్ చేయడం కష్టం అవుతుంది. అండ్ హీ టేక్స్ ద బాల్ అవే ఫ్రమ్ ద రైట్ హ్యాండర్ కాబట్టి అతన్ని అగేన్స్ట్ టర్న్ స్వీప్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని అతని రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బట్ హీ హ్యాస్ టు క్లిక్ అదొక. బట్ ఆ స్వీప్ షాట్ని కంట్రోల్ చేయగలగాలి. ఆ స్వీప్ షాట్ కొడుతున్న వాళ్ళు రివర్స్ స్వీప్ కూడా కొడుతున్నారు. దానివల్ల బౌలర్స్ చాలా ఇబ్బంది పడతారు. షాబాజ్ నదీం అన్ని షార్ట్ బాల్స్ వేసాడంటే ఆ స్వీప్ షాట్కి భయపడే అతను ఆ లైన్ అండ్ లెంత్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాడు. సో అందుకని ఆ స్వీప్ షాట్ని ఏ విధంగా కట్టడి చేయాలనే విషయంలో బౌలింగ్ కోచ్ అండ్ హెడ్ కోచ్ రవి శాస్త్రి దే షుడ్ కమ్అట్ విత్ ది రైట్ స్ట్రాటజీ. సో అది ఇంగ్లాండ్ టీంకి సంబంధించిన మార్పులు, ఇండియన్ టీంకి సంబంధించిన మార్పులు. మన పిచ్ ఎలా ఉండబోతుంది? పిచ్ ఆల్రెడీ అదే చోట ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది కాబట్టి పక్కన వేరే స్ట్రిప్ రెడీగా ఉంచారు. ఇక్కడ ఉన్న రెడ్ సాయిల్ పిచ్లా కాకుండా అక్కడ రెడ్ సాయిల్ ప్లస్ బ్లాక్ కాటన్ సాయిల్, నల్ల రేగడి అంటే అది కూడా మిక్స్ అయి ఉంది. దానివల్ల తొందరగా అది డిటరేట్ అయ్యే అవకాశం ఉంది. తొందరగా క్రంబుల్ అవుతుంది ఆ పిచ్, తొందరగా టర్న్ తీసుకోవడం మొదలవుతుంది. అదిగాక మనకి వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే దాని మీద కూడా పెద్ద గ్రాస్ ఉండకపోవచ్చు. గ్రాస్ ఉండకపోవడమే కాదు, ఫస్ట్ డే నుంచి టర్న్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దట్ పుట్స్ ద టాస్ అవుట్ ఆఫ్ ద ఈక్వేషన్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో టాస్ చాలా ఇంపార్టెంట్. టాస్ గెలవడం అనేది ఇంగ్లాండ్కి చాలా చాలా కలిసి వచ్చింది. సో ఆ టాస్ అనేది అంత ఇంపార్టెంట్ కాకుండా ఉండాలంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డే నుంచి కనుక టర్న్ అయితే అశ్విన్ విల్ గెట్ వికెట్స్ ఆన్ డే 1 ఇట్ సెల్ఫ్. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసినా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండదు. ఆల్మోస్ట్ 600 రన్స్ చేసే పరిస్థితి ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ డే నుంచి టర్న్ అయ్యే పిచ్ని తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు అది నిజమో తెలియదు. అందుకే ఫస్ట్ డే టర్న్ అవడం స్టార్ట్ అయితే మరి 5th డే పరిస్థితి ఏంటి? 5th డే వరకు వెళ్తుందా మ్యాచ్? అయినప్పటికీ టాస్ని ఇంపార్టెన్స్ తగ్గించడం కోసం ఒక ర్యాంక్ టర్నర్ విచ్ టర్న్స్ ఫ్రమ్ ద డే 1 ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడైతే గ్రాస్ కనిపిస్తుంది పిచ్ పైన, కానీ
శనివారం పొద్దున్నకి ఆ గ్రాస్ ఉండకపోవచ్చు అని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. గ్రాస్ మొత్తం కట్ చేసి ఆ పిచ్ని మొదటి రోజు నుంచి టర్న్ చేసే పరిస్థితి కల్పిస్తారన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో అది పరిస్థితి. ప్రేక్షకులు కూడా ఉంటారు. చాలా రోజుల తర్వాత వీఆర్ గోయింగ్ టు సీ స్పెక్టేటర్స్, చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఆ ప్రేక్షకుల ఆ బజ్, ఆ నాయిస్ అనేది మన టీంకి ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తుందని ఆశిద్దాం. డెఫినెట్గా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చాడో 72 రన్స్ చేశాడు అనే 5th డే పిచ్, క్రంబ్లింగ్ పిచ్ పైన స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేస్తూ 69 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడో అది టీంకి చాలా చాలా కలిసి వచ్చే అంశం. రోహిత్ శర్మ విల్ మేక్ అమెండ్స్, రహానే విల్ మేక్ అమెండ్స్, పుజారా మనకి ఎప్పుడు ఆ రాక్ ఆఫ్ రాజ్కోట్ ఎలాగో ఉండనే ఉంటాడు. గిల్ ఈజ్ బ్యాటింగ్ వెల్, పంత్ ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్. సో ఐ థింక్ ఈసారి వీఆర్ గోయింగ్ టు సీ ఏ డిఫరెంట్, అది ఒక పీడకల లాగా, ఎలాగైతే అడిలైడ్ పీడకల మర్చిపోయి మెల్బోర్న్లో బౌన్స్ బ్యాక్ అయ్యారో ఇక్కడ కూడా ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతారు. దాంట్లో నాకైతే ఎలాంటి సందేహం మాత్రం లేదు. సరే, మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.